అన్నదేవుడు చెల్లెలు చంపుతారు నాయన అమ్మ, సొంత మన్నా చెల్లెలు చంపుతాడమ్మా. అక్కడనే ఉన్నారమ్మా అమ్మ అక్కడ చంపేటప్పుడు అక్కడ నాయన నేను మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళే ప్రయత్నం ఏం చేయలేదు? చేయలేరు, చంపిర్రు పోయిర్రు, చెంచా దిక్కుపోయిర్రు. ఈ దూరం కోసిండ్రు, నెత్తి వరకు కొట్టింది. నా పిల్లలు చంపుతున్నారు అని ఊరికే వెళ్ళి పెట్టినా, ఎవరు వస్తలేరు నాయన, ఎట్లా బతకాలి నేను? అప్పుడు ఒక్కరు మాత్రమే ఉన్నారా, మీ కుటుంబ సభ్యులు ఉన్నారమ్మా ఆ ప్రదేశంలో? అప్పుడు ఆడ ఎవరు లేరు నాయన, చంపిన వాళ్ళే ఉన్నారు, ఆడ చంపిన వాళ్ళే ఉన్నారు. ఓన్లీ మీ కూతురు మీరు వెళ్ళారు అంతేనా అక్కడికి? నా కూతురు మీరే పోయినాం నాయన. అమ్మ ఇంత పొద్దుగాలు ఎందుకు పోతున్నాం అంటే, అమ్మ నేను లేబర్ జాబును, లాయర్ జాబ్కు నేను అట్లా అయినాక నేను సేవలకు పోతామ్మా, నేను లాయర్ జాబ్ నాది, నేను వెళ్ళిపోతా సేవలకు అన్నదమ్మా. ఇచ్చిన ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినాం. ఏమని కావాలి ఏమంట, ఏం పట్టించుకుంటలేదు నాయన. నా పిల్లను ఎంత ఎంత నా పిల్లలు మీ కొడుకుని ఏమన్నా అప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు ఏమన్నా కలిసి మాట్లాడేమన్నా ఎవరైనా ఆడపిల్లకు బిమ్మిస్తారు అన్న, మేము సంపాదించిన మా పట్టించంటే బిడ్డ చంపిన వాళ్ళం, మేము సంపాదించిన వాళ్ళం. అంత భూమి సంపాదించలేడు, ఆడే 22 ఎకరాలు సంపాదించిన నాయన. 22 ఎకరాలు చంపితే ఆడపిల్లకు భూమి ఇస్తామని అంటున్నాను. ఆడమండమయ్య ఇచ్చిండు, ఇంకా ఎక్కువ కావాలంట చెల్లెలు, ఇంకా ఎక్కువ కావాలి. ఆడవిళ్ళకి సార్ భూమి అంటున్నాను ఆడిముండమయ్య, ఆడవిళ్ళకి సార్ భూమి అంటే నీ ఆడిముండమయ్య, మేము సంపాదించలే రావాలన్నా నేను, మేము సంపాదించిన కావు. నా పిల్లలు ఎట్లా చంపుతావురా నువ్వు, ఎన్ని ఏళ్ళకుండా చంపుతా అంటున్నాడు. ఆమె ఎన్ని ఏళ్ళకుండా చంపుతామ్మా అన్నది, అన్నాడు నేను ఎన్ని ఏళ్ళకుండా చంపుతుంది దాన్ని అన్నాడు. ఏం చేతు నేను ఎన్ని ఏళ్ళకుండా దాన్ని అంటున్నాను. అమ్మ నన్ను ఎన్ని ఏళ్ళకుండా చంపుతున్నాడు అన్నది అమ్మ స్వప్న అన్నది. అంటే ఎన్ని రోజులుగా పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చిందమ్మా? 30 సంవత్సరాలు కూడా చెప్తా ఉన్నారు మీ కూతురికి. అట్లా చేసుకున్నదామే గురించి ఆలోచించిందా? అమ్మ ఇట్లా ఎట్లా అయిపోతుందని ఆలోచించింది. అంటే పెళ్లి ఇన్ని రోజులు 30 సంవత్సరాల దాకా కూడా పెళ్లి చేసుకోలేదు, మీకోసం చేసుకోలేదు అని చెప్పి కూడా మా కొరకే చేసుకున్నాం. నేను పెళ్లి చేసుకొని పోతా, మిమ్మల్ని ఎవరు తప్పుతారు బిడ్డ అన్నదమ్మా, నన్ను ఎవరు తప్పుతారు బిడ్డ అన్నదమ్మా. సంపిరి దగ్గర అట్లా ఆయన ఉండమయ్యా, నా పిల్లలు ఏం చంపింది నాయన, దాన్ని ఎన్ని ఏళ్ళకుండా చంపుతాడు. ఏం చేస్తాడమ్మా మీ కొడుకు? ఏం పని చేస్తాడు? మంచిగా అమ్ములు ఎత్తుకొని బతుకుతున్నాడు, భూమి సంపాదించుకొని ముద్దగా బతుకుతున్నాడు కూర్చొని. ఏం చేయాలి మేము? మీరు సంపాదించిన ఆస్తిని అమ్ముకుంటున్నాడు తింటున్నాడు. నేనేం చేద్దాం ఇక? జరిగిందా మీ అబ్బాయితో? మాట్లాడలే మాతో. నువ్వు అడవిలకు భూమి ఇస్తారే దుడుక, నేను ఎవరికి చెప్పాలి? భూమి కాడికి ఎందుకు వస్తాయి? నేనేం చేస్తా చెప్పు? మీరు సంపాదించిన అట్లా మీ కుల పెద్ద మనుషులు కావచ్చు, మీ గ్రామస్తులు మాట్లాడే ప్రయత్నం చేయలేదు అతనితో? ఎవరు చేయలేదు ఆయన, ఎవరు కావాలి? ఎందుకు మాట్లాడలే ఎవరు. పంచాయతీ ఎట్లా చంపినామంటే ఎవరు మాట్లాడలేదు ఆయన. ఏం చెప్పలేదు ఆయన, ఏం చేయలేరు. నమ్మకం ఉందా శిక్ష పడుతుందని నమ్మకం ఉందా? పోలీసులు ఇన్ని రోజులు కూడా పోలీసులు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోలేదు ఆయన, పట్టించుకోరు. ఎవరు మాట్లాడతలేరు, ఎవరు పట్టుకుంటలేరు నా పిల్లలు. ఏం చేస్తా నేను? ఓయమ్మా నేను ఎన్ని ఏళ్ళకున్నానని చెప్తాడమ్మా అడుగు అన్నదమ్మా నా పిల్ల. ఓయమ్మా నేను బియ్యం, నేను నా బిడ్డ అమ్మా, నేను పెళ్లి చేసుకుంటామ్మా, నా పేరు చేసుకొని నేను పెళ్లి చేసుకుంటా, మిమ్మల్ని నడుపుకుంటా, మీకు బంగారు గాజులు చేపిస్తామ్మా అన్నదమ్మా నా పిల్ల. గట్లా అన్నది నా బిడ్డ. మంచిగా చేసుకున్నది. ఆమె భూమి కూడా అమ్మి హాస్పిటల్ కూడా కట్టిస్తానన్నమాట, నిజమేనా? ఏమా ఊర్లో కూడా ఒక దవాఖాన కట్టిద్దామని కోరిక ఉండేనంట మీ కూతురు. భూమి అమ్ముకుని కూడా హాస్పిటల్ ఉండేది ఆయన, ఉండేది చెప్పింది నాకు. నన్ను చంపుతాడమ్మా ఆడు చంపుతాడు, నన్ను ఉంటాడే ఆడు అన్నది. నాడు చంపి నన్ను ఉంటాడు అమ్మ ఆడు అన్నదమ్మా. ఆడు కూడా నా ఇంటనే వస్తాడా అన్నది. నువ్వు కూడా పోతావా?
ముంగల్ని అంటే నా బిడ్డ అన్నది. ఉమ్. అరే నువ్వు కూడా నా ఇంటి వస్తావురా అన్నది నా పిల్ల. నన్ను చంపుతావు నేను నా ఇంటనే నువ్వు వస్తావు అన్నది. అయ్యా ఉమ్. అన్నది నాయన అన్నది అట్లా. నన్ను చంపితే నువ్వు నా ఇంటి వస్తావురా అని అనుమంటమై అన్నదమ్మా. ఎన్నేళ్ళ నుంచి నడుస్తుందమ్మా ఇది? భూమి కావాలి అని చెప్పేసి నేను 4-5 ఏళ్ళు అయిందమ్మా. 4-5 ఏళ్ళు నాలుగేళ్ళ నుంచి ఎంబడబడుతుంది భూమి మన భూమి వెంటనే పడ్డది. ఎప్పుడు ఇంటికి వచ్చేటోడు అప్పుడప్పుడు రాకపో మమ్మల్ని చూడపోవు మా ఇంటికి రాకపోవు. నేను చంపుతా ఏం చేసావే నువ్వు అంటున్నాను. ఏముంటాడమ్మా ఆయన కుటుంబంతో ఏముంటాడు? మోనాలు నష్టం అవుతాడు. ఎంతమంది ఆయన పిల్లలు ఎంతమంది? ముగ్గురు. ఓ బిడ్డ 2 కొడుకులు. గిద్దితుంటు మిమ్మల్ని కూడా బెదిరించిండా? బెదిరిస్తుండు. మీ కోడలు రాకపోయేది ఇక్కడికి? మీ కోడలు కూడా ఇక్కడికి రాకపోయేది? రాదు దవడ దగ్గర రాదు. అయిపోవు నాయన మీరు మాది వాళ్ళకి పిల్లలు ఉన్నారు అన్నదమ్మా. నా పిల్ల ఏమన్నది నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలుగా కొట్టింది 2 దెబ్బలు. నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలుగా అప్పటి సంది నా పిల్ల మీద పక్కడితో పట్టింది. ఏం చేయాలి నా పిల్లని గట్టన్నదా చాలా బాగుంటుండే. ఎవరికి ఏమైనా ఆమె ముందడుగు వేస్తుండే. ఏది కానీ ధైర్యం చెప్తుండే. ఇట్లా కాదు అట్లా కాదు, ధైర్యంతో ఉండాలి, మనం ఉన్న రోజులు పోరాడాలి, న్యాయం కోసం పోరాడాలి, ఊర్లో హాస్పిటల్ కట్టాలని ఆమె కోరిక. వాళ్ళ నాన్న పేరు పైన కడితే నాకు 22 ఎకరాల భూమి ఉంది కదా, ఆ భూమి ఉన్నా ఏం చేయలేకపోయినా మీరు అన్ని అమ్ముకురు కదా, 1 ఎకరా అమ్మినా సరే భూమి హాస్పిటల్ కట్టిస్తే ఆక్సిజన్ సౌలత్ లేదు కదండి. మైనాబాద్ వరకు బతకలేకపోతున్నారు. మా మామయ్యనే ఉన్నాడు, మా మామయ్య చనిపోయిండు స్పాట్లో. అయితే మీ మామయ్యని చూసినప్పటి నుంచి నాకు అనిపించింది హాస్పిటల్ కడితే ఇంత ఆక్సిజన్ ప్రాబ్లం అనేది మన దగ్గర కొంచెం కొద్దిగానన్నా ఇదవుతుంది, కట్టాలి కంపల్సరీ. సాకలగూడెంలో 1, మా ఊరు సాకలగూడెం, కంచమన్గూడెం, కేతిరెడ్డిపల్లి 3. అయితే సాకలగూడెంలో 1, ఈడ చిన్నగా కట్టి ఒక 4 నర్సులు పెట్టి 4 బెడ్లు వేసి ఆక్సిజన్ అన్న అందియాలి అని నా కోరిక అని చెప్పింది. నాకైతే లాస్ట్ నాకు అదే మాట చెప్పింది. పెళ్లి చేసుకుంటా 20 తారీఖు అట్లా మంచి రోజులు ఉన్నాయి, పెళ్లి చేసుకుంటా హాస్పిటల్ కడతా కంపల్సరీ చేసుకుంటా, అందరిని పిలిచి పెద్దగా చేసుకుంటా. దొంగతనంగా ఎందుకు చేసుకోవాలి, నేను ఒక అబ్బాయిని ప్రేమించింది, అయితే ఆయనే చేసుకుంటానన్నది అంతే. ఆ వరకు అందరం ఒప్పుకున్నాం, సరే చేసుకో, మీ అమ్మ వాళ్ళని చూసుకో, అక్కడ వాళ్ళని చూసుకుంటారు అని చెప్పినాం. వాళ్ళ అమ్మ వాళ్ళని మాత్రం చిన్న పిల్లలాగా చూసుకుంటుండే. ఏది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళని మాత్రం విడిచిపెట్టి ఉండకపో. మా అమ్మ వాళ్ళ కోసమే మా అన్న, ఇప్పుడు మా అక్క ఎవరు చూడకపోతే నేను చూస్తేనే కదా వాళ్ళకి ఏమన్నా ఉండేది. నేను కూడా లేకపోతే మా అమ్మ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుందని పెళ్లి చేసుకొని ఇక్కడనే ఉండి ఇద్దరిని చూసుకోవాలన్నట్టు అనుకుంది అంతే. భూమి ఇచ్చిందంటే ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆశపడ్డాడు ఇంకా కావాలి అని. ఎందుకు తోడబుట్టిన వాళ్ళకి కూడా మొత్తం కావాలనుకోవడం ఎంతవరకు అది న్యాయం కాదు కదండి. ఇప్పుడు ఎవరికే కానీ ఆమె మొత్తం అయితే కావాలనుకోవాలి. ఆమె 1 ఎకరా అమ్ముకొని తర్వాత వాళ్ళకే అవుతుండే. ఆమెకు మాత్రం ఒక కోరిక ఏంటంటే, నేను చచ్చిపోయినా కానీ మా నాన్న పేరు ఇలవడాలి, కొంచెం ఊర్లో ఏదన్నా మంచి చేయాలన్న కోరిక మాత్రం ఆమెది. ఏది కానీ ముందలుగా అడిగేసి అందరికి వెళ్ళిపోయి చేస్తుండే. మాకు కూడా చాలా ధైర్యం చెప్తుండే, ఏది కానీ ఆమెతో షేర్ చేసుకుంటుండే. నా వరకు అయితే ప్రతిరోజు ఫోన్ మాట్లాడడం ఉండలేకపోతుంటే, మేము వచ్చి కూర్చోవడము, మాట్లాడడం, మాకు ధైర్యం చెప్పడము, పెళ్ళిళ్ళు అయినా కానీ ఇట్లా అన్నిట్లో ముందడుగు వేయాలని చెప్పడం, అవన్నీ అయితే మస్తు చెప్తుండే. మాకు మాత్రం మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. మాకు చాలా అవును, పోలీసుల వల్ల కూడా చాలా తప్పు చేసింది సార్, కానీ చేసింది పోలీసుల వల్లదే చాలా ఇదైపోయింది. పోలీసులు పట్టించుకుని ఉంటే అసలు ఆమెకు ప్రాణహాని ఉండకపో. నాకు మాత్రము అది బాధ ఉంది. ఇక తెలియదు, అది మాత్రం తెలియదు సార్. చెప్తున్నా కదా, నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా. నాకు షేర్ చేసుకుంటుండే, ఏవి కానీ నాతో అంటుండే. ఆమె చచ్చిపోవడం అనేది కలలాక అవుతుంది. మాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఆమె చచ్చిపోవడం అనేది. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏందనేది మాకు అర్థమైతలేదు. చెప్పారు, లొంగిపోయారు కదా సార్, అరెస్ట్ చేయమని చెప్పారు. అందరు లొంగిపోయారు సార్, అందరు లొంగిపోయారు. ఆమె చచ్చిపోవడం మాత్రం న్యాయం చేస్తేనే ఆమె ఆత్మకో శాంతి అంతే. నా కోరిక అవుతుంది. వాళ్ళ అమ్మ పరిస్థితి ఎట్లా అర్థం అవుతలేదు మాకు అంతే. వాళ్ళ భూమి ఉంది అంతేగాని భూమి ఉన్నా చేసేటోళ్ళు ఉండాలి కదా. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది, ఇక వాళ్ళ అమ్మలనే ఇక చెప్పుకోవాలంతే.